హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్యాక్ట్స్ ఫ్రేమ్. మనకి ఫెబ్ ఫస్ట్న యూనియన్ బడ్జెట్ అయితే రిలీజ్ అయింది కదా. అందులో భాగంగా మనం ఒక వీడియో అయితే చేసాం. లైక్ ఏ డిపార్ట్మెంట్కి ఎంత ఫండ్స్ అలొకేట్ చేశారని. మీరు కానీ ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఒకసారి. ఈ రోజు వీడియో వచ్చి ఏంటంటే మనకి ఫెబ్ ఫస్ట్ సాటర్డే కదా. సాటర్డే అయినా సరే స్టాక్ మార్కెట్ ఓపెన్లోనే ఉంది. ఆ టైంలో చాలా వాలటాలిటీ అయితే కనిపించింది కదా. అసలు ఎంత వాలటాలిటీ అంటే చాలా ఎక్కువ. మన బడ్జెట్లో అనౌన్స్ చేసిన వాటిలో ఏ స్టాక్స్ బాగా రిటర్న్స్ ఇస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అయితే ఫార్మింగ్కి రిలేటెడ్గా చాలా అమౌంట్ అయితే అలొకేట్ చేశారు, మెయిన్గా సీడ్స్ కోసం. దాంట్లో మొదటి కంపెనీ వచ్చేసి కావేరీ సీడ్స్, అలాగే అగ్రిటెక్ ఇండియా కంపెనీస్ అయితే ఉన్నాయి. ఈ స్టాక్సే కాకుండా ఇంకా సీడ్స్కి రిలేటెడ్గా చాలా స్టాక్స్ అయితే ఉన్నాయి. వాటికి మంచి ప్రాఫిట్స్ అయితే రాబోతున్నాయి రిమైనింగ్ కమింగ్ డేస్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఇండియాలో కాటన్ బిజినెస్ బాగా ప్రొడ్యూస్ చేయాలని చెప్పి దానికి ఒక 5 years పాటు మిషన్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు. సో ఈ కాటన్ బిజినెస్ రిలేటెడ్గా కొన్ని స్టాక్స్ అయితే చెప్పబోతున్నాయి చూడండి. ఇండో కౌంట్, వెల్స్పన్ లివింగ్, కేపీఆర్ మిల్ కంపెనీస్ అయితే మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇండియాలో ప్రోటీన్కి రిలేటెడ్గా పప్పు దినుసులు బాగా ప్రొడ్యూస్ చేయాలని గవర్నమెంట్ 6 years పాటు ఒక మిషన్ అయితే లాంచ్ చేశారు. అంతేకాకుండా ఎంఎస్ఎంఈ కూడా బాగా ఫండ్స్ అయితే రిలీజ్ చేశారు. లైక్ బీహార్లో ఫుడ్ ఫేర్ అండ్ ఫుట్వేర్ రిలేటెడ్గా ఒక స్కీమ్ అయితే అనౌన్స్ చేశారు. స్కీమ్ పేరు వచ్చేసి ఫోకస్ ప్రొడక్ట్ స్కీమ్. సో దీనికి మనం ఫోకస్ చేసే కంపెనీలు వచ్చేసి బాటా, రిలాక్సో, మెట్రో బ్రాండ్స్కి మనం చాలా పాజిటివ్గా ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి టాయ్స్కి రిలేటెడ్గా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మంచి ఎక్స్పోర్ట్స్ అయితే జరిగాయి. సో ఇప్పుడు టాయ్స్ సెక్టర్లో బాగా గ్రోయింగ్ అవుతున్న కంపెనీ వచ్చేసి ఓకే ప్లే, మెటల్ కంపెనీస్ అయితే బాగా ప్రాఫిట్స్ అయితే వస్తాయి. ఇందాక చెప్పిన ఫుడ్ ఫేర్ రిలేటెడ్గా బీహార్లో అయితే ఫుడ్ ఫేర్ ఫ్యాక్టరీని అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. దానికి రిలేటెడ్గా హిందుస్థాన్ ఫుడ్, గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ లాంటి మంచి మంచి కంపెనీస్ అయితే మనకి ఫ్యూచర్లో ప్రాఫిట్స్ అయితే రాబోతున్నాయి. ఇంకొక పాయింట్ ఏంటంటే మన ఇండియాలో ఐఐటి క్యాంపస్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే పెంచుతామని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అయితే చెప్పారు కదా. సో దానికి రిలేటెడ్గా ఎన్బిసిసి కంపెనీ ఆల్రెడీ కొన్ని ఆర్డర్స్ని అయితే పొందాయి. ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి ఆర్డర్స్ అయితే రాబోతున్నాయని అయితే న్యూస్ అయితే కరెంట్లీ రన్నింగ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రూరల్ అండ్ అర్బన్ ఏరియాల్లో బ్రాడ్బ్యాండ్ అలాగే నెట్వర్క్ కోసం మొత్తం అందరికీ గిరిజన ప్రజలకి కూడా నెట్వర్క్ అందించాలనే ఉద్దేశంతో మన ఇండియా ముందుకైతే సాగుతుంది కదా. సో దానికి రిలేటెడ్గా టెలికాం యూసేజ్ అయితే నెక్స్ట్ కమింగ్ డేస్లో బాగా పెరగబోతుంది. సో దానికి రిలేటెడ్గా కొన్ని స్టాక్స్ ఏంటంటే తేజ నెట్వర్క్స్, హెచ్ఎఫ్సిఎల్, ఎస్టిఎల్ కంపెనీస్, ఇవైతే నెట్వర్క్ రిలేటెడ్గా మంచి స్టాక్స్. ఇవి నెట్వర్క్ రిలేటెడ్గా సంబంధించిన స్టాక్స్. సో మనం నెట్వర్క్ యూస్ చేయాలంటే లైక్ సిమ్స్ అవి ఉండాలి కదా. ఎయిర్టెల్, భారతి కానీ, విఐ కానీ, జియోకి మంచి ప్రాఫిట్స్ అయితే కమింగ్ డేస్లో రాబోతున్నాయి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మన ఇండియాలో జల్ జీవన్ మిషన్ 2019 నుంచి రన్నింగ్లో ఉంది కదా. సో దాన్ని నిర్మలా సీతారామన్ గారు 2028 దాకా పొడిగించాలని చెప్పైతే బడ్జెట్ సెషన్లో అయితే అనౌన్స్ చేశారు. సో దానికి రిలేటెడ్గా మనం చూసుకున్నట్లయితే వాటర్ రిలేటెడ్ స్టాక్స్ అయితే మంచి ప్రాఫిట్స్ అయితే కమింగ్ డేస్లో వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ రిలేటెడ్గా కొన్ని పాయింట్స్ అయితే చేశారు. సో ఆ పవర్ రిలేటెడ్గా చూసుకున్నట్లయితే అదానీ పవర్, ఎన్టీపీసీ, సుజలాన్ ఎనర్జీ మంచి ప్రాఫిట్స్ అయితే కమింగ్ డేస్లో వస్తాయి. ఇంకొక పాయింట్ ఏంటంటే న్యూక్లియర్ ఎనర్జీ సెక్టార్ మీద మన ఫైనాన్స్ మినిస్టర్ అయితే మంచిగా ఫండ్స్ అలొకేట్ చేశారు. సో న్యూక్లియర్ ఎనర్జీ సెక్టార్లో ఉన్న స్టాక్స్ ఏంటంటే హెచ్సిసి, ఎల్ఎన్టీ కంపెనీస్, ఇంకా చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి. అవి కూడా మంచి ప్రాఫిట్ చేసిన కమింగ్ డేస్లో ఇస్తాయి. అండ్ బీహార్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అయితే అనౌన్స్ చేశారు మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు. సో దానికి రిలేటెడ్గా చూసుకున్నట్లయితే జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్, అదానీ ఎయిర్పోర్ట్స్ అయితే మంచి పాజిటివ్గానే నడుస్తుంది. అండ్ నెక్స్ట్ మన ఇండియాలో టూరిజంని బాగా ఇంప్రూవ్ చేయాలని చెప్పి నిర్మలా సీతారామన్ గారు కొత్త స్కీమ్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో దానికి రిలేటెడ్గా మనం చూసుకున్నట్లయితే మేక్ ఈజీ ట్రిప్, ఇండియన్ రైల్వేస్, ఐఆర్సిటిసి, ఐఆర్ఎఫ్సి, ఇంకా చాలా కంపెనీలు అయితే స్కీమ్ మీద అయితే మంచి ప్రాఫిట్స్ అయితే కమింగ్ డేస్ లో రాబోతున్నాయి. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ ఇయర్ బడ్జెట్ వల్ల నేను చెప్పిన 5 స్టాక్స్ అయితే కమింగ్ డేస్ లో మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే చేశాను గైస్. అండ్ ఇలాంటి మరెన్నో స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అండ్ అప్డేటెడ్ న్యూస్ కోసం ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ లైక్ అండ్ షేర్ టు ద వీడియో. థ్యాంక్ యూ ఆల్.